భరత్ కుమార్ గారు, స్టేజ్ మీద ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ 2 సంవత్సరాల కాలం నా విజయానికి వెన్నెముకగా ఉంది. మన శరీరంలో 2 భాగాలు ఉన్నాయి, ముందు భాగం వెనక భాగం. నా కళ్ళకి కనిపించే నా శరీరం ముందు భాగం అయితే నా కళ్ళకి కనిపించినటువంటి భాగం నా వెనక భాగం. నా కళ్ళకి కనిపించేటువంటి భాగాలు నా బీజేపీ, నా జనసేన, నా తెలుగు తమ్ముళ్ళు. నాకు కనిపించినటువంటి భాగం నా అధికారులు. వారి ప్రోత్సాహమే ఈరోజు నా విజయానికి నాంది. ఎక్కడో పుట్టారు బీజేపీ, జనసేన, తెలుగుదేశం, మనందరం కావలి నియోజకవర్గ బిడ్డలు. మన ప్రాంత అభివృద్ధి కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం, మన ప్రాంతాన్ని ఒక సుభిక్షమైనటువంటి ప్రాంతంగా అభివృద్ధి కోసం మనందరం కూడా తపన పడుతున్నాం. కానీ నా అధికారికి ఉద్యోగ ధనం ఇచ్చే మన ఊరికి వచ్చి మన ఊరికి అభివృద్ధికి నాకు పేరు తేవడానికి నిరంతరం కూడా వాళ్ళు నా కోసం కష్టపడి అధికారులు అందరికీ కూడా ఈరోజు అభినందనలు తెలియజేస్తున్నా. వారి ప్రోత్సాహం, వారిలో ఉండే డెడికేషన్, నేను ఏదైతే డైరెక్షన్ ఇచ్చానో ఆ ఇచ్చిన డైరెక్షన్ సమర్థవంతమైనదైతే, అది చట్ట ప్రకారం అయితే తప్పకుండా చేసి పెట్టిన విధానం వల్లే ఈరోజు కావలి అభివృద్ధి పనులు నడుస్తుంది. కాబట్టి ఈరోజు నా ఒకవైపున అధికారులు, రెండో వైపున నా కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఈ కావలిని మనం కాపాడుకుంటున్నాం. అందుకే మన ఈ 2 సంవత్సరాల నమ్మకం ఒకవైపు నా అధికారులు, రెండో వైపున నా సోదరులు జనసేన, బీజేపీ, తెలుగుదేశం. అదేవిధంగా మనందరి నమ్మకం నరేంద్ర మోడీ గారు, మనందరి నమ్మకం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మనందరి నమ్మకం శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మనందరి నమ్మకం మన భవిష్యత్తు నాయకుడైనటువంటి నారా లోకేష్ బాబు గారు. నలుగురు తగ్గ స్టేజ్ మనకి నలుగురు, మనం ఆ నలుగురిని నమ్మాలి. ఒకటే ఆలోచించండి, 43 సంవత్సరాల వయసు, ఎంజాయ్ చేసిన వయసు, ఈ రాష్ట్రం కోసం నిరంతరం శ్రమిస్తున్నటువంటి ఒక శ్రామికుడు అవతారం ఎత్తిన నారా లోకేష్ బాబు గారు. సినిమా ఇండస్ట్రీ ఒక అందమైన ప్రపంచం, ఒక కళల ప్రపంచం, దాన్ని వదిలి ఒక మోడీ గారికి, చంద్రబాబు నాయుడికి వయసు తేడా 3 నెలలే. ఇద్దరు 77 సంవత్సరాల యువకులు. మనం బాధపడాలి, మనం ముసలి అయిపోయా, కానీ ఇప్పుడు కూడా యువకులే, ఇప్పుడు కూడా నిరంతరం పనిచేస్తున్నారు. మీరు మన కళ్ళతో చూసాం. నిన్న రోజున చంద్రబాబు నాయుడు గారు కావలికి వచ్చినప్పుడు మన్ను టెండలో ఎక్కడ నీడ దొరుకుతుందా, ఎక్కడ ఫ్యాన్ దొరుకుతుందా, ఎక్కడ ఏసీ దొరుకుతుందని మన కార్యకర్తలు అక్కడికి పరిగెత్తితే, ఎక్కడ ఎండ దొరుకుతుందా, ఎక్కడ సామాన్యుడు ఉంటాడు అక్కడ పరిగెత్తాడు చంద్రబాబు నాయుడు గారు. ఎండ సైతం లెక్క చేయాలి. మేము కక్షలు పెట్టి పుడుచుకుంటున్నాం, ఏడు గీరుకుంటున్నాం, ఇటు గీరుకున్నాం. ఆయన ఒక విగ్రహంగా నిలబడిపోయి పేద పడుతూ 15 వర్గాల కోసం, మన కావలి అభివృద్ధి కోసం, మత్స్యకారుల సోదరుల కోసం, వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడం కోసం, ఎండని సైతాన్ని కూడా పక్కన పెట్టి ప్రతి ఒక్కరి వాడిని ఉదయాన్ని తగ్గడం కోసం ఆ రోజు నిలబడ్డప్పుడు చూశాను ఆయనలో ఉన్నటువంటి దీక్ష. ఒక్కసారి ఆయన పక్కన నిలబడి చూస్తే మనం ఎక్కడున్నాం? 100కి 100 మార్కుల్లో ఉన్నటువంటి నాయకుడు ఎక్కడ, 100కి 10 మార్కులు కూడా రాని మనలాంటి నాయకులు ఎక్కడ? ఏంటి ఆయన చూసి మనం నేర్చుకున్నామంటే, నిరంతరం వాడు ఎదుటి వ్యక్తి కోసం, ఎదుటి వ్యక్తి కళ్ళల్లో ఆనందం కోసం, వాడి జీవితంలో సుఖం కోసం, వాడి ఇంటిలో 3 పూటల అన్న తిండి కోసం మనం తక్కువలాగా కరిగిపోయి వాడికి వెలుగుదించడానికి సేవ చేయడం మన పరపతిగా భావిస్తే ఆ నాయకుడు యొక్క నీడలో మనం వెతికినట్టు. దాన్ని మనం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చూశాను. నిజంగా 76